ఎందుకు చిన్న పిల్లల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ డయాబెటిస్ వస్తుందంటారు? ఇప్పుడు ఒబేసిటీ అనేది పాండమిక్ అయిపోయిందండి. సో, ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఇవన్నీ ఎక్కువైనాయి. ఇండియాలో డాటా 250 మిలియన్ పీపుల్ ఆర్ లివింగ్ విత్ ఒబేసిటీ. ప్లస్ మనకుండే ఫ్యాట్ ఈస్ బ్యాడ్. మనకి ఈ పొట్ట చుట్టూ అబ్డామినల్ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, ఈ ఫ్యాట్ అనేది బ్యాడ్. వెన్ కంపేర్డ్ టు స్కిన్ కింద ఉండే ఫ్యాట్ ఈస్ రిలేటివ్‌లీ గుడ్. ఈ పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ ఈస్ బ్యాడ్. ఈ ఫ్యాట్ అబ్డామినల్ యాక్టివ్ ఫ్యాట్. ఫ్యాట్, అబ్డామినల్ ఫ్యాట్ ఈస్ హైలీ యాక్టివ్ ఫ్యాట్. దానివల్ల ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ ఉత్పత్తి అవుతాయి. దానివల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, డయాబెటీస్ అనేది ఎక్కువవుతుంది. మనకు స్క్రీన్ టైం పెరిగిపోయింది, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది పిల్లల్లో, స్ట్రెస్ రకరకాల స్ట్రెస్‌కి లోనవుతున్నారు. స్టడీస్ పరంగా గానీ, ఈ కాంపిటీటివ్ వరల్డ్‌లో అవైలబిలిటీ ఆఫ్ జంక్ ఫుడ్ కూడా ఎక్కువైపోయింది. వి ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ అవర్ ట్రెడిషనల్ ఫుడ్స్ టు జంక్ ఫుడ్స్. ఫిజికల్ ఇన్‌యాక్టివిటీ ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేసి ఒకప్పుడు పిల్లల్లో వచ్చిందంటే టైప్ 1 అనుకునేవాళ్ళం. ఇప్పుడు టైప్ 2 డయాబెటిస్ కూడా పిల్లల్లో అనేది పిల్లల్లో వస్తుంది. విపరీతంగా పెరిగిపోయింది. స్కూల్ గోయింగ్ పిల్లలు అడాలసెంట్‌లో కూడా టైప్ 2 అనేది ప్రమాదకరంగా పెరిగిపోతుంది.